ఇంతకెట్టుండారేంది అందరూ శాన్నాళ్ళయింది వీడియో తీసి, కానీ పెట్టడానికే నాకు కుదరలేదు. తింటాండానని ఇదేమి తినే వీడియో అని మాత్రం అనుకోబాకండి. ఇల్లు మారుతాండాము అని చెప్పిండ కదా, ఆల్రెడీ పాలు పొంగిచ్చున్నాము. పాలు ఒకరో ముందుగానే పొంగిచ్చున్నాం, మళ్ళీ మంచి రోజులు లేవని. అదైపోయి నాకు ఒక 10 రోజులకి అట్లా మారినాం ఇల్లు. ఎప్పుడు మేము ఇట్లా ముందు చేసుకోలే. ఎప్పుడు ఇల్లు మారినా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకే పోతా అన్నాము. ఈసారి ఇక్కడే మారినాము. మా పాపని స్కూల్ మార్చిండాము కదా, దానికి దగ్గరలో ఒకరోజు తీసుకుందాంలే అని మారినాము ఇల్లు. ఊరికి పోయిండా ఈ మధ్యలోనే, పాలు పొంగిచ్చిన దానికి మారేదానికి మధ్యలో. ఎందుకు పోయిండా అంటే మా పిల్ల ఉంటే నేను ఎట్ట చేసుకున్నాను ఒక్కదాన్ని, అందుకని ఇంకా పాపను ఊరికాడనే ఇసిపెట్టి వద్దాంలే అని పోయినా. పోయి ఇసిపెట్టి వచ్చిన, కానీ వచ్చినాంచి నాకు బిక్కు బిక్కు అంటానే ఉంది. ఎప్పుడు ఏడుస్తుందో, ఎప్పుడు పరిగెత్తాల్సి వచ్చదో, ఇవన్నీ ఇన్నే పారేసిపోవాలా. దగ్గర కూడా కాదు, మళ్ళా కడప ఆడ విజయవాడ ఆడ, మళ్ళీ అంత దూరానికి ఎట చేయాలనో ఏమో అనుకుంటా భయపడతానే వచ్చిన. ఆడ 2 రోజులు ఉండి ఇంకా నేను మా అప్ప ఇంటికి వచ్చేసినాము. తిన్నాళ్ళు ఉందిలే ఎట్టా అని ఇంకా దానికి అన్నట్టు పోయి పాప నాన్నే ఇసిపెట్టి వచ్చినాము. గబగబా అన్ని సర్ది ఇల్లు మార్చుకొని బిన్నె పోవాలి ఇంటికి, లేకుంటే ఇంకెప్పుడు ఏడుస్తుందేమో అని భయము. వచ్చినామనే కానీ వచ్చినాంచి ఇంట్లో ఎటు చూసినా పిల్ల పిలుచు అన్నట్టు అరుచు అన్నట్టే వినిపించండి నాకు. సార్కి ఎవరు పిలిచకున్నా ఏం చేయకున్నా అటు ఇటు దిక్కులు చూసుకుంటాను నేను. ఏంది ఏమైంది అని మా ఆయప్ప అంటాడు, మళ్ళీ ఆయప్ప ఒకసారి అట్నే తెచ్చాడు. అట్లా అంత అలవాటు అయిపోయింది. ఇప్పుడు దానికి ఆడ ఇసిపెట్టలే, ఒక గంట కూడా ఉండలే మా పిల్ల ఎప్పుడు నన్ను ఇడిసి. కానీ ఉంటుందో ఉండదో అని ఒకరో భయంగానే వచ్చినాము. ఏమి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంటుందంట. ఫోన్ చేసినా అసలు అడగను కూడా అడగలే పొద్దున్నే అని చెప్తాండది మా అమ్మ. ఇంకా మా అక్క కూతురు చిన్నపిల్ల ఉండలే, ఈ మా పిల్ల మా ఆయన్నే ఉంటుంది వయసు. అందుకు ఇంక వాళ్ళిద్దరికి బాగా ఇష్టం, ఒకరంటే ఒకరు బాగా ఆడుకుంటారు. ఇంకా ఆ ధైర్యంతోనే ఇసిపెట్టి వచ్చిండ నేను. మొత్తానికి అయితే వచ్చిండ కదా అని గబగబా వచ్చిన రోజు పొద్దున్నే ఇంకా చీకట్లో దిగినాంచే ఇంకా ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టిండాము. పైన ఉండేటన్నీ దింపించి కింద పెట్టించుకొని టిఫిన్ బ్రెడ్ ఆమ్లెట్ చేసి మా అప్పకి పెట్టి నేను తినేసి గట్టిగా ఆమె మొదలు పెట్టిండా. ఎప్పుడైనా ఇంట్లో ఉండేటి ఆల్మోస్ట్ అన్నీ నేనే సర్దేచ్చా. మా పిల్ల సంవత్సరంన్నర ఉన్నప్పుడు కూడా నేనే చేసుకునే ఒక్కదాన్నే. చేస్తాడు మా అప్ప కూడా, ఆఫీస్ ఉంటుంది కదా, ఇంకా పొద్దుస్తామంటే ఆడవుతుంది. ఇంకా పిల్లని పడుకోబెట్టేసి అట్లా చేసుకునేదాన్ని. ఇప్పుడు పెద్ద ఇల్లే, మొత్తం నేను ఒక పక్క సర్దుతా అంటే ఇంకో పక్క పారేచ్చదులే, ఇటైతే కానే కాదని అట్లా అనుకొని ఇసిపెట్టి వచ్చిండ ఊరికాడ. ఎట్టయితుందో ఏమో చూడాల కథ. ముందు బెడ్రూమ్లో మొదలు పెట్టిండా, అన్నిటికంటే అవసరం లేనట్టు అయ్యే కదా. ఆ బట్టలన్నీ తీసేసినాం అనుకో మొత్తం ఖాళీ అయినట్టు ఉంటుంది, దండి బాక్సులు నిండిపోతాయి. ఇన్నే మొత్తం ఆడ ఎట్టబెట్టుకోవాలా ఏం కథ అనేది ఆడ నెంబర్లు వేసుకొని వచ్చుకున్నా. ఇంక ఈడ ఆ మాదిరిగానే సర్దుకుంటా ఉండా. ఇంకా ఆడికి పోయినాక గబక్కున అయిపోతుంది లే పని అని ఈడొకరో లేట్ అయినా అట్లా చేసుకొని ముందుగానే సర్దుకుంటాను అనమాట అన్నీ. చూద్దాము ఒక రోజులో ఎంత అవుతుందో ఏం కథో అని మొదలుపెట్టిండా. ఇంతకీ బాగానే అవుతుంది అది పనేమో. ఇంకా వెనకాల ముందల అడ్డేం లేదు కదా, అయినా నాకెందుకు పిలిచినట్టు అరిచినట్టే ఇల్లంతా వినిపించండి అది ఒక్కదాన్ని ఉన్నా కూడా. ఇక మా అయ్యప్ప గుడలు అయితే ఎన్ని రకాలు ఉంటాయో ఏమో, ఒక ఫార్మల్ అని అయ్యని ఇవన్నీ మళ్ళీ స్పోర్ట్స్ ఎన్ని రకాలు. ఇంకా ఇన్ని సర్ది ఒక రెండుసేపు అట్లా రెస్ట్ తీసుకుందామని నడుమ వచ్చాండ. మళ్ళీ తొందరగా లేచి ఇంకొక రూమ్కి పోవాలా, ఒక 10 నిమిషాలు అట్లా రెస్ట్ అంతే. మళ్ళీ చేయాలి కదా, మళ్ళీ కంటిన్యూస్గా చేసినాం అనుకో మళ్ళీ పడుకోవాల్సి వస్తుంది కంప్లీట్గా. మనం ఎంత పని చేసినా ఏడ బ్రేక్ తీసుకోవాలనేది తెలియాలి మనకి, అప్పుడే ఎంత పని అయినా చేయగలము. ఆ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. ఇంకా సెకండ్ బెడ్రూమ్కి వచ్చిన, ఈ బెడ్రూమ్లో అన్నీ నా మిషన్ సామాన్లు, మా అయ్యప్ప బైక్ సైకిళ్ళు ఇవన్నీ రిపేర్ చేసుకునేవి ఎలక్ట్రికల్వి ఇవే ఉంటాయి మొత్తం. ఇది చూసిండారా, నేను మగ్గం వర్క్ నేర్చుకోవడానికి పోయినా కదా, ఆ రికార్డు లాస్ట్లో ఇంకా చేయలేక ఊరికి పోయినా టైం లేక అవన్నీ అతికిచ్చేసిన కుట్టకుండా. ఒక గుర్తుంటుందిలే అని అట్లే దాచిపెట్టుకున్నా. ఇంకా ఎప్పటి నుంచో పేరుకుపోయిండ ఈ గుడలన్నీ, ఇదంతా చిన్న చిన్న ముక్కలన్నీ. ఇంకా ఇన్ని తీసి ఒకరోజు సర్దేసి ఇన్నే
తీసుకుపోదాంలే, ఇంక ఈ అట్టపెట్టె ఇట్నే తీయకుండా అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేద్దాము, ఇప్పుడే ఏం కుట్టాం కదా మారినాక వెంటనే అని మొత్తం సర్దుతా ఉండా. ఇంకా మిషన్ నేర్చుకోవడానికి పోయి వచ్చి ఎట్ట పడితే అట్ట పడేసిండ టైం లేక. ఈరోజే టైం దొరికిందిలేని ఇంకా ఈడే ఒకరోజు దండికి టైం పడుతుంది. నేను ముందే ఒక లెక్క వేసుకున్నా దేనికి ఎంత టైం పడుతుందని. ఇది అయిపోయింది అనుకో అప్పుడు ఒకరోజు బాగా టైము మిగిలినట్టే. మిషన్ వేసుకోవడానికి పోయిండ కదా, అప్పుడు నా మిషన్ పాడైనది. అప్పుడు రిపేర్ చేయించుకొని వచ్చి ఒకసారి మంచిగా నేర్చుకుందాంలే అనుకుంటే ఆడికి తీసుకుపోతే వాళ్ళు చండాలంగా చేసి పెట్టినారు దాన్ని. ముందు బాగున్నది, ఊరికే అట్లా జనరల్ సర్వీస్ చేయించాంలే అని తీసుకుపోయినా. ఏలూరు రోడ్లో సింగర్ షోరూమ్ ఉంటుంది, ఆడికి మాత్రం అస్సలు పోవాకండి, ఇంకా ఎక్కడికైనా పోండి, అంత దరిద్రంగా ఉంది సర్వీస్ అయితే. నేను ఎన్నిసార్లు తెప్పించుకున్నారో, దాదాపు 3 నెలలు నా ట్రైనింగ్ అయిపోయేంత వరకు మిషన్ ఆన్నే ఉన్నది. ఇంకా మరి ఎట్ట నేర్చుకున్నా అంటే ఇంకా మిషన్ ఆడిచ్చినాక ఇంకా రోజు ఇబ్బంది అవుతుందని ఇంకా ఎట్టే ఇంటికాడ సీరలు కూడా ఉండేవి దండిగా కుట్టేటి కావాలని ఇంకా మా అమ్మ ఒక 10-15 సీరలు ఫాల్స్లు లైనింగులు అన్నీ A to Z దానికి కావాల్సినవన్నీ వేసి పంపించి ఇంకా మిషన్ కూడా పంపించింది. అది బస్కి వేసింటే తెచ్చుకున్నా నేను. ఇంకా మిషన్ లేకుంటే నా ట్రైనింగ్ అయ్యేది కాదు, ఏం కాదు, ఆపేసేదాన్ని. అట్లా చేసిండారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఇలా ఇంకా ఎన్ని రోజులు పెట్టుకుంటారో ఏం కథో మరి. ఇట్లాంటి మిషన్లు మేలు బాగా ఉంటాయి, ఎక్కడికైనా తీసుకుపోవడానికి కానీ దేనికైనా. ఇంకా అన్నీ వచ్చాయి దీంట్లో, జిగ్ జాగ్ కానీ ఏదైనా. కానీ ఒకసారి రిపేర్ వచ్చిందంటే బరువే దాంట్లో. పెద్ద రిపేర్లు కూడా ఏముండవు దానికి. ఆ థ్రెడ్ దాంట్లో ఇరుక్కున్నా కానీ మనమే యూట్యూబ్లో చూసి తీసుకోవచ్చు. నేను ఉట్టిగా జనరల్ సర్వీస్ చేయించాంలే అని ఇచ్చిన పొరపాటుగా. అది కూడా అవసరం లేదు, మనము ఇంట్లోనే ఆయిల్ వేసి ఒక్కొక్కరో నీట్గా పెట్టుకోవచ్చు. ఇంకా అది అయిపోయినాక ఇంకా మొత్తము మేము అన్నీ తీసి పెట్టుకోమన్నమాట. కిచెన్లో సామాన్లు అవసరం లేనేటన్నీ ఆ అట్టపెట్టెల్లో అట్టే పెట్టేచ్చా. మళ్ళీ ఇల్లు మారినా కూడా తీసి ఒకసారి ఆ ఇంటికి ఏమన్నా కావాలనేమో అని చూసి అవసరం లేకుంటే మళ్ళీ తీసి ఎట్టుండేటట్టే అన్నీ క్లీన్ చేసి మళ్ళీ దాంట్లోనే పెట్టేచ్చా. ఎందుకంటే మనం ఎంత సామాన్లు ఎక్కువ ఉండే కొద్దీ అంత ఎక్కువ పని అవుతుంది. కొత్తూరు ఇట చూడండి, ఇది 100 days రన్నింగ్ ఛాలెంజ్ అని ఇంతకుముందు సంవత్సరం విజయవాడలో పెట్టినారు. అప్పుడు పోయిండు మా అప్ప, ఈ కప్ ఇచ్చినారు, ఇంకా దండిగా ఇచ్చినారులే, ఒక టీ-షర్ట్ అట్లాంటివన్నీ, ఒక మెడలు. అప్పుడేమో బాగా టైం ఉంటుంది, ముందున్న కంపెనీలో బాగా పోతానేమో. పొద్దున్నే మా పిల్ల ఉన్న ఒకరోజు ఇంకో రోజు అట్ట. మా అప్ప ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకునే రోజు నేను బయటికి వెళ్ళేదాన్ని, ఆయప్ప వెళ్ళిన రోజు నేను ఇంట్లోనే చేసుకునేదాన్ని. అట్ట బాగున్నది. ఇప్పుడైతే అసలు టైమే కుదరడంలే. ఏమో బిన్నే అయిపోయినాయి కానీ ఇంక ఈ సిల్లర్ సామాన్లే చాలా టైం పడుతుంది. స్టేషనరీ ఇట్లాంటివన్నీ దండి టైం పడుతుంది. ఏంది మేము అప్పుడే ఖాళీ చేసేసింది, అవి అన్నీ ఖాళీగా ఉన్నాయి అనుకుంటారేమో. ఇది మేము నెక్స్ట్ రాబోయే ఇల్లు, కొత్త ఇల్లు. ఇది కూడా కొత్తగానే కన్స్ట్రక్షన్ అయింది. దీంట్లో అంత దుమ్ము చూడండి ఎట్టుండదో. పనోళ్ళతో క్లీన్ చేయించినామన్నారు వాళ్ళు. నా చేతులు చూసిండారా పొద్దున్నుంచి పని చేసి ఎట్టుండదో. ఇప్పుడు తీసుకున్న ఇల్లు అన్ని కబోర్డులు ఉన్నాయి. దీంట్లో ఎట్ట మెయింటైన్ చేసుకోవాలనో, లోపల ఉండేటి వాసన రాకుండా ఎట్ట చూసుకోవాలనో ఎవరికైనా తెలిసింటే అట్ట కమెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇట్లాంటిది తీసుకోవడము, అందుకే అడుగుతాండా. ఇదేందో ఎవరికైనా తెలుసునా నేనే చెప్తా. ఇది బ్లోయర్ అంటారు దీన్ని. ఎలక్ట్రికల్ సామాన్లు, కంప్యూటర్, CPU ఇట్లాంటివన్నీ లోపల క్లీన్ చేసుకోవడానికి, దుమ్ము అట్లాంటిది ఉంటానులే అది క్లీన్ చేసుకోవడానికని ఎప్పుడో తీసుకున్నాడు మా అప్పకి. ఎలక్ట్రికల్ సామాన్లు అంటే భలే పిచ్చిలే, అందుకే దాంట్కోసం అని తీసుకున్నాడు. కానీ మాకు ఇల్లు మారినప్పుడల్లా ఇటు ఉపయోగపడుతుంటుంది ఇది. భలే ఈరోజు అయితే భలే సాయపడింది ఇది మాకు. కొత్త ఇల్లు కదా, సిమెంటు దుమ్ము అట్లాంటి దండిగా ఉన్నది. ఇంకా 4-5 సార్లు దానికే బాగా టైం పట్టింది అది మాకు. సర్దుకునే దానికంటే దానికే ఎక్కువ పట్టింది అది. మేము ఇల్లు మారేది ఒకరోజు దగ్గరనే, అందుకు ఏం చేసినామంటే ఇంక అన్నీ ఒకసారి పెద్ద పనిలో అయినా ఇంకా ఈడ సర్దుకోవడం ఆడ పెట్టుకోవడము ఒకరోజు ఇబ్బంది అవుతుంది అని ఇంకా ముందు కొన్ని తీసుకొని ఏ రోజు ఆ రోజు మా యాప్ వచ్చేలోగా ఆఫీస్ నుంచి సాయంత్రము నేను ముందే ప్యాక్ చేసి పెట్టేచ్చు అన్నీ. ఇంకా వచ్చినాక రాత్రి అన్నీ ఇంట్లోంచి ఆ ఇంటికాడికి మార్చుకునేసి మళ్ళీ పొద్దున్నే చీకట్లో లేసి అయిపో ఆఫీసుకు పోకముందే అవి తీసుకుపోయినటన్నీ సర్దుకునేది. అట్ట చేసినాము 3-4 రోజులు.
ఇంకా ఆ సామాన్లన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ కొన్ని ఉన్నించుకొని అన్నాము, ఆ పెద్ద పెద్దవన్నీ తీసుకుపోలేనేటి అవన్నీ ఒకరోజు లాస్ట్ రోజు పెద్ద బండి పిలుచుకొని వేసుకొచ్చుకున్నాము. అది కూడా వీడియో పెడతానులేండి. ఈడ మా అయ్యప్ప చేసినాడు కింద. నేను అసలే హైట్ కదా, అందుకని కింద అన్నీ తీసుకొని నేను మా అయ్యప్ప సరిగ్గా చెయ్యడని ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే రోజు నేను తీసుకొని పెట్టుకొని నాకు ఏడ కుదురుతుంది అని నేనే తీసుకొని శుద్ధంగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని మళ్ళీ గుడ్డేసి తుడుచుకొని అట్లా చేసుకున్నాను నేనే. ఈడ టేపు కత్తిరించేది కత్తి తీసుకురాలే, అందుకే తాళం పెట్టి దాన్ని తెంపేసి అన్నాడు. ఎట్ట పడితే అట్ట చేసుకున్నాంలే పనులు అయితే. మామూలుగా మా అమ్మకి వీలుంటే మా అమ్మే వచ్చి సర్దిచ్చా అన్నది. ఈసారి ఇంకా మా అమ్మ వచ్చి హాలిడేస్ వచ్చినాయి కదా, సమ్మర్ హాలిడేస్. మా అక్క పిల్లోళ్ళు కూడా అందరు వచ్చారు, అందరు చిన్న చిన్న పిల్లోళ్ళే. వాళ్ళందరిని పెట్టుకొని నేను యాడ చేసుకునేది అని ఇంకా మా పిల్లని కూడా అన్నీ వాళ్ళకన్నే ఇడిసి వచ్చిండా. ఇంకా మళ్ళీ సర్దుకున్నాక వద్దురులేండి మీరు అందరు అని చెప్పి వచ్చిన. చూసిండారా సిటికెలు అయిపోయినాయి అన్నీ. ఆడ ముందే అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోండా కదా, అందుకు వీడికి వచ్చానే గబ్బగబ్బ ఆడబెట్టేది ఆడబెట్టేసిన. ఇది మాత్రం గబక్కున అయిపోయింది. ఇంకా మిగిలినవి అన్నీ లేట్ అయినాయి. ఎంత శ్రమ పడతాండమో ఇద్దరము. మాకు ఏదో కొత్తగా ఉండదు మేమిద్దరమే ఉంటే. సార్కులు ఎత్తుక్కుంటున్నాం ఇద్దరము. అయ్యో ఏం చేస్తుందో పిల్ల, అటు పోయి చూడిపోయి ఇటు పోయి చూడిపోయి ఏందన్నా పడేస్తుందో ఏమన్నా మీద వేసుకునేదో ఇదే ఆలోచిస్తున్నాం పొద్దులచ్చాం ఇద్దరం ఉన్నా కూడా. మళ్ళీ బ్యాచులర్ లైఫ్ వచ్చింది అది మనకి. ఇంకా ఎంజాయ్ చేయి బాగా, ఇంకా ఏమి ఇబ్బంది లేకుండా అంటాను మా అప్ప. అట్టనే ఉంది కానీ ఇంకా ఎటు చూసినా బిక్కు బిక్కు అంటుంది పిల్ల. అయ్యప్ప ఆఫీస్కి పోతాడు కదా, అంత ఎక్కువ అనిపించేదేమో. నాకైతే ఇంక పొద్దుచ్చం నాకన్నే ఉంటుంది కదా, ఎప్పుడు ఇసిపెట్టుకోలే. ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇసిపెట్టి వచ్చిండా. నాకు ఇంక అస్తమానం ఇంక అదే అనిపించండి. అది అడిగిపోయిందో ఏం చేస్తుందో అని. ఇంకా మొత్తానికి ఈరోజు తెచ్చినటన్నీ అవగొట్టేసినాము సర్దేసి. మళ్ళా రోజు ఇది ఎప్పుడైనా ఎలక్ట్రికల్వి ఇట్లా కేబుల్స్ ఉండేవి సర్దుకునేటప్పుడు అన్నీ మర్చుకొని ఒక రబ్బర్ వేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయొచ్చా మళ్ళీ, ఇంకా దండిగా ఉంది పని.